మా ఆల్రెడీ గూడాంజన చెప్పాడు కదా, అయ్యోని వాను అవ్వోడి వాను తెలంగాణకి తోటి పాలుడు అని చెప్పి గూడాంజన చాలా స్పష్టంగా ప్రకటించింది కదా. ప్రకటించినాక కూడా నువ్వు ఇంకా మేము తెలంగాణని జాగిరని మాట్లాడుతుంటే విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఇవాళ పవన్ కళ్యాణ్ చేస్తా ఉన్నాడు. దీంట్లో కేవలం పవన్ కళ్యాణ్ మాత్రం ఒక్కడే లేడు. నా దృష్టిలో ఇవాళ మోడీ హైదరాబాద్కి వచ్చినప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, దాంట్లో రేవంత్ రెడ్డి కూడా కుట్రదారుడు. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి, మోడీ, పవన్ కళ్యాణ్ కలిసి హైదరాబాద్ను యూటీగా మార్చేందుకో లేకపోతే హైదరాబాద్ను ఇటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. ఈ కుట్రను తెలంగాణ ప్రజలు గమనించుతున్నారు. తెలంగాణ ప్రజలు గమనించి వాళ్ళకి సరైన బుద్ధి చెప్తారు. ఇవాళ కానీ ఈ విద్వేషాలను రెచ్చగొట్టి ఇవాళ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు ఆయన, ఇవాళ లేదు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు, లేదు ఇవాళ మేము పాకిస్తాన్ అంటున్నాడు. అరే నువ్వు ఇన్ని రోజులు ఏడున్నావు రా భయ్, నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, నేను ఎవడన్నా పాస్పోర్ట్ అడిగిండా? నువ్వు ప్రతి సందర్భంలో ఎవడు పడితే వాడు ఇది పాకిస్తానా లేకపోతే పాలస్తీనానా అని మాట్లాడుతూ మొత్తం తెలంగాణ ప్రజల ఆకాంక్షల మీద ఒక యుద్ధాన్ని ప్రకటిస్తూ ఇవాళ మొత్తం అవమానపరుస్తున్న సంగతి ఉంది. ఇది తెలంగాణ ప్రాంతమే ఒక లేచి నిలబడ్డ ప్రాంతం. ఇది ఆత్మగౌరవానికి సంకేతం. ఇది ఇక్కడ తెలంగాణ సాయుధపోవడం జరిగింది. ఈయన చెప్తాడు నేను కమ్యూనిస్టు పార్టీ గురించి కూడా మాట్లాడతాడు. ఈయన చెగువేరు అంటాడు. మళ్ళా చెగువేరు అంటాడు ఇక్కడ కమ్యూనిస్ట్. నిన్నగాక మొన్న నువ్వు కమ్యూనిస్ట్ గురించి మాట్లాడతావు, చెగువేర గురించి మాట్లాడతావు. అది నీకు ఏం హక్కు ఉంది అంటే ఆయన భాషలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ మైండ్ దొబ్బింది. మన భాషలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్కు మతి భ్రమించింది. ఆయన మొన్నదాకా ఏదో హాస్పిటల్ ఉన్నట, అదే పిచ్చి ఆసుపత్రిలో శాశ్వతంగా ఉంచాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్.